హాయ్ అండి, నేను డాక్టర్ యుగంధర్ రెడ్డి, న్యూరాలజిస్ట్, అశ్విని న్యూరో, నెల్లూరు. సో ఈరోజు మొబైల్ అడిక్షన్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది మొబైల్ అడిక్షన్ అనేది చాలా కామన్గా ఒక ఎపిడమిక్ లాగా, ఒక ప్లేగ్ లాగా డెవలప్ అయిపోయింది. ఎందుకంటే మొబైల్ ప్రతి ఒక్కరి చేతిలోనే ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా, సిటీలో ఉన్నారా, గ్రామంలో ఉన్నారా సంబంధం లేకుండా, ఆడ మగ తేడా లేకుండా, సో ప్రతి ఒక్కరిని ఇన్ఫెక్ట్ చేసిన ఒక ఇన్ఫెక్షన్ లాగా తయారైంది ఇది. సో మొత్తం మానవాళిని కబళించేస్తున్న ఒక కొత్త వైరస్ ఏది అంటే ఈ మొబైల్ అడిక్షన్. మొబైల్ అడిక్షన్ అనేది ఎందుకు వైరస్తో పోలుస్తున్నాను అంటే శృతి మించిపోయింది. సో మన లిమిట్స్ దాటిపోయింది. సో బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ని ఓవర్ బర్డన్ చేస్తుంది. ఈ రకంగా మన మొబైల్ని ఎక్కువసేపు చూడడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని మనం ఎట్లా అవాయిడ్ చేయాలి, సో ఇవన్నీ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక మొబైల్ గేమ్స్ ఆడుతున్నాం. ఒక యారో షూటింగ్ లేకపోతే చిన్న చిన్న గేమ్స్ మనం రెగ్యులర్గా ఇంతకుముందు పాతకాలంలో వచ్చేటి అట్లా చూస్తున్నాం కదా. ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయి దాన్ని షూటింగ్ చేయడం, తలకాయలు కాల్ చేయడం, ఇవి కూడా వస్తాయి. సో ఈ రకంగా మొబైల్లో చూస్తున్నప్పుడు నిజంగానే మీ బ్రెయిన్లో అలాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి, అలాంటి ఎమోషనే రన్ అవుతుంటుంది. మీరు చేయడం లేదంతే, మీరు ఒక వ్యక్తిని చంపేస్తున్నారు అంతే. సో అంత నెగటివ్ ఎమోషన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తూ చేస్తూ ఎంత బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని రిలీజ్ అయ్యి సిస్టమ్ మొత్తం పాడు చేస్తాయి. ఎందుకు మొబైల్ ఎందుకు చూస్తారు మరి ఇంత తెలిసి కూడా అంటే, అది ఇన్స్టెంట్గా మీకు ఒక కిక్ని ఇస్తుంది, ఇన్స్టెంట్ డోపమైన్ రిలీజ్ చేస్తుంది బ్రెయిన్లో, ఒక రకమైన ఆ పాజిటివ్ బూస్ట్ని ఇస్తుంది. అందుకనే మీకు మొబైల్ వెంటనే ఒక షార్ప్గా ఒక స్పైక్ని క్రియేట్ చేస్తుంది. అదే మీరు రోజు వాకింగ్కి వెళ్ళో, లేకపోతే ఒక మంచి పుస్తకం చదువో, లేకపోతే ఒక మంచి పని చేస్తూ, ఒక క్రియేటివ్ వర్క్ చేస్తూ, గార్డెనింగ్ చేస్తూ, ఇలా చేస్తే కూడా మనకు ఒక పాజిటివ్ బూస్ట్ వస్తుంది. బట్ అది చాలా ఓపిక కావాలా, చాలా టైం కన్స్యూమింగ్. సో మనకు రెండు ఓపిక ఉండదు, రెండోది టైం ఉండదు. సో ఈ రెండు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టెంట్గా ఒక కిక్ కావడానికి కోసము అడిక్షన్ ఒక మొబైల్ అనేది చూస్తారు. మొబైల్ అనేది చూస్తే తప్పేం లేదు, ఒక లిమిట్ వరకు, కానీ అక్కడ ఆగం. సో దానికి ఏమవుతుందంటే అది ఆ మొబైల్ లేనప్పుడు మళ్ళీ లోలోకి వెళ్ళిపోతాం. అందుకని మళ్ళీ మొబైల్ చూడడం మొదలు పెడతాం. సో మొబైల్ లేకపోతే లోలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే మొబైల్ లేకపోతే పిచ్చి పట్టినట్టు అటు ఇటు తిరిగి వెతుక్కుంటూ ఉంటాం. సో అంతగా మనకు ఆ డోపమైన్ అనేది అవసరం పడతా ఉంది. మన డే టు డే లైఫ్లో ఒక హై మెయింటైన్ చేయడానికి ఒక ఎసెన్షియల్ లాగా తయారైపోయింది మొబైల్ అనేది. సో దాని నుంచి బయటపడడానికి మీకు స్క్రీన్ టైం అనేది బోర్ కొట్టినా కూడా బోరింగ్ టైం అని పెట్టుకోండి. అంటే బోర్డమ్ టైం, ఇది బోర్ కొడుతుంది నాకు, ఒక గంట సేపు నేను బోర్ కొట్టించుకుంటాను అని చెప్పేసి కూర్చోండి. ఈ టైం ఏ రకమైన స్క్రీన్, టీవీ లేదు, మొబైల్ లేదు, ఏం లేదు, నేను కంప్లీట్గా బోర్డమ్ని ఆహ్వానిస్తున్నాను అంటే వాంటెడ్గా మీరు బోర్ కొట్టించుకోండి. అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్లో రీవైరింగ్ జరుగుతుంది మీకు తెలియకుండానే. బ్రెయిన్ ఎంత మ్యాజిక్ అంటే, ఇదేదో నాకు మస్ట్ అండ్ షుడ్, నేను కంపల్సరీగా నా వల్ల కాదు, నేను మొబైల్ చూడాల్సిందే అనుకుంటారు. కానీ మెల్లగా ఏమవుతుందంటే చిన్న చిన్న వాటికి కూడా హ్యాపీనెస్ని ఇస్తుంది బ్రెయిన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరోజు మంచిగా వెళ్ళి బయట వాకింగ్కి వెళ్ళారు, మంచి చల్లగాలి వచ్చింది, ఒక పక్షిని చూశారు, ఒక మేఘాన్ని చూశారు, ఒక సన్ రైజ్ని చూశారు, ఒక మంచి మాట మాట్లాడారు, ఒక వ్యక్తి కలిశారు. సో ఇలా రకరకాల చిన్న చిన్న యాక్టివిటీస్లోనే మీకు హ్యాపీనెస్ దొరుకుతుంది. సో ఎప్పుడైతే మీరు ఇన్స్టెంట్ హ్యాపీనెస్ని వెతుక్కుంటారో అడిక్షన్ అయిపోతుంది. సో దీనివల్ల మీకు పాజిటివ్ జరగడం కంటే కూడా విపరీతమైన నష్టం జరుగుతుంది. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ మొబైల్ కానీ ఆన్లైన్ అడిక్షన్ నుంచి బయటపడాలి. ఎందుకంటే దిస్ ఈజ్ అగైనెస్ట్ నేచర్. మనం నేచర్ కంటే అతీతులమేం కాదు కదా. ఈ మొబైల్ అనేది ఇప్పుడు వచ్చింది, అంతకుముందు అంతా నేచర్ ఉంది కదా, ఇక ముందు కూడా నేచరే ఉంటుంది కదా. నేచర్కి అగైనెస్ట్గా ఎప్పుడు మనం పోకూడదు, నేచర్తో అలైన్ అయిపోవాలి. నేచర్తో అలైన్ అయినప్పుడు మన హెల్త్ బాగుంటుంది, ప్రొడక్టివిటీ బాగుంటుంది, ఫ్యూచర్లో కూడా మన లైఫ్ స్టైల్లో లాంగివిటీ కూడా మనకు ఉంటుంది. లేకపోతే మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బాడీలో చేంజెస్, ఇవన్నీ కూడా క్రమక్రమంగా వస్తాయి. నేను చాలా కామన్గా చూస్తుంటే చిన్న పిల్లల్లో కూడా ఆ మొబైల్ అడిక్షన్ వచ్చేసి మైగ్రేన్స్ ఎక్కువ వస్తున్నాయి, రకరకాల టిక్స్ అంటాం, రకరకాల మేనరిజమ్స్ వస్తున్నాయి, విచిత్రమైన ప్రవర్తన, సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం, చేతులు ఏదుంటే అది వేసేయటం, వాళ్ళకి బయట వాళ్ళకి ఒక దెబ్బ తగులుతున్న ఎంపతి కూడా పోతుంది, ఒక రకమైన కరుణ, దయ, ఆ లక్షణాలన్నీ పోయేసి ఒక క్రూరత్వం డెవలప్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మొబైల్లో చాలా దారుణమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయండి. మనం అనుకుంటే చాలా సింపుల్గా పిల్లోడు అడుస్తున్నా అంటే వాడు కొద్దిగా ముద్దుగా అడగం, కానీ తల్లిదండ్రులకు మొబైల్ ఇచ్చేసి ఆడుకోపోరా అని చెప్పేయడం, అంతవరకు బాగానే ఉంది. బట్ అక్కడి నుంచి అది ఒక అడిక్షన్గా మారే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఆదిలోనే మీరు అర్థం చేసుకొని ఫస్ట్ మీరు వాడకండి, తర్వాత మీ పిల్లలకి ఇవ్వకండి. థ్యాంక్ యూ.